బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? విశ్వపాలెం గ్రామం వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం ఏంది? చంద్రబాబు వస్తే గనక కరువు కాటకాలు వస్తాయి అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు 6 నెలలు అవుతుంది. ఏం కరువులు ఎలా ఉన్నాయి మీకు? అవన్నీ అబద్ధాల మాటలు, క్రియేషన్ కావాలని చేశారు అట్లా. ఆయన అట్లాంటి వాడు కాదు. ప్రస్తుతం సుశీసామలంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు చూస్తే గనక ఒక పక్కన ప్యాడీ వస్తుంది, అంటే వరి వస్తుంది, ధాన్యం వస్తుంది, వరి ధాన్యం వస్తుంది. మరి కొంటలేదంటగా అసలు ఈ ప్రభుత్వం ఒక బస్తా ఒక్క గింజ కూడా కొంటలేదంటగా. ఒక్క గింజ కూడా నిలబడకుండా మొత్తం మేము కొంటాము అని గవర్నమెంట్ చెబుతున్నది. ప్రతి విత్తనం తీసుకుంటుంది, ఆ విషయంలో రాజీ లేదు. గడిచిన 5 సంవత్సరాలకి ఈ 6 నెలలకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏంటంటారు? ఇంతకు ముందున్న ఆ రుబాబు, ఆ వ్యవహారాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సస్యశ్యామలంగా ఉంటున్నారు. ఎవళ్ళకి ఆ భయపెట్టడాలు అట్లాంటివన్నీ పోయినాయి. అంత క్రితం ప్రతి విషయంలో స్టేషను, కేసులు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు. ప్రజలు భయాందోళనలు వీడారు ప్రధానంగా. అది అప్పుడైతే ప్రశాంతంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు కదండి. అంబేద్కర్ రాజ్యాంగం వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ అని చెప్పేది ప్రధానమైన ఆరోపణ మరి జగన్మోహన్ రెడ్డిది. దొంగల రాజ్యం పోయింది, మంచి రాజ్యం రామరాజ్యం వచ్చింది. అది దొంగల రాజ్యం. ఎలా చెప్పగలరు? పేద ప్రజలందరికీ డబ్బులు వేసాను నేను, అందుకని నన్ను దొంగ అంటారా అంటున్నాడు కదా ఆయన. ఎంత అప్పులైందో ఎవరు చెప్పటల్లా, దేశం ఎంత నాశనం అయిందో ఎవరు చెప్పటల్లా, ఎవరి వ్యక్తిగత ఆస్తులు ఎట్లా కూడగట్టుకున్నారో ఎవరు చెప్పటల్లా. అవన్నీ పోగొట్టి నేనేదో ప్రజలకు చేశాను అంటే ఆకలి అవుతుందమ్మా అంటే కురుకురే ప్యాకెట్ కొని పెడితే ఎట్లుంటుంది? బిడ్డకి ఓ ముద్ద అన్నం కలిపి పెట్టిన తల్లి, ఓ కురుకురే ప్యాకెట్ కొని పెట్టిన తల్లి, ఈ ఇద్దరిలో ఎవరు మంచి అనుకునేది? అది మీరే. మరి ఇంత అప్పులు చేశాడు, ఆ కురుకురే ప్యాకెట్లు కొని పెట్టాడు, మంద తాగిచ్చాడు, రేట్లు పెంచాడు, దానివల్ల ఏమో వచ్చింది. ఏం మందు అంటే ఇప్పుడు ఆ మందు మీద వచ్చిన డబ్బులే నేను పంచాను అంటున్నాడు కదా, తల్లిగా అమ్మ ఒడి ఇవన్నీ ఇచ్చాను అంటున్నాడు కదండి. ఉపయోగం ఏముంది దానివల్ల? జనం చెడ్డారా బాగున్నారా? గంజాయి ఎంత డెవలప్ అయింది? 8-9 ఏళ్ల పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ ఎవరు పట్టించుకోవటల్లా. ఎంత నాశనం అయిపోయింది సమాజం. అది అంటే అవన్నీ గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను, మద్యరహిత రాష్ట్రంగా చేస్తాను, మద్యపాన్ని నిషేధం చేసే ఎలక్షన్లకు వస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఇచ్చిన మాట ప్రతి దాని మీద నిలబడతాను నేను అన్న వ్యక్తి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు అంటారు? ప్రతి మాట తప్పాడు, ఏమీ నెరవేర్చాల. ఎక్కడ ఏ పొలాన్ని ఈ విషయంలో నేను నెరవేర్చానని ఏదైనా చెప్పమనండి, ఏ విషయం నెరవేర్చాల. ఇవాళ జనంలోకి రావడానికి తన వ్యక్తిగతమైన భయాలు, కేసులు మళ్ళీ తిరగదోడతారేమో, లేదు వీళ్ళు ఉన్న నాయకులు ఒక్కొక్కడు ఏమేమి తప్పులు చేశారు ఏమేంటి అనేది ఒక్కొక్కడిని బయటికి తెచ్చారు. ఆ మొత్తం మళ్ళీ తిరిగి ఏమైనా పునరావృతం అయ్యి నా చాప కిందకి నీళ్ళు వస్తాయని జనంలో తిరగడం కోసం ఇంత క్రితం కూడా ఇట్లాగే తిరిగాడు. గవర్నమెంట్ సోనియా గాంధీ టైంలో అరెస్ట్ అయిపోయిన తర్వాత జనంలో ఎట్లా తిరిగాడు, ఇప్పుడు అట్లాగే తిరిగాడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చావా? మీటింగ్ పెట్టాడుగా బాబా, పెద్ద సభలు పెట్టాడుగా, అన్ని చెట్లు కొట్టేశాడు. అది కూడా చెప్పట్లా. ఒక చెట్టు నాటడానికి ఎంత ఖర్చు అవుతుందో, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో, తను కొట్టేసిన చెట్లు ఎన్నో, తన ఖర్చులు హెలికాప్టర్ వగైరాలకు వాటికి ఎన్ని ఖర్చు పెట్టాడో ఆ ఖర్చులు ఏం చెప్పట్లా. ఇవాళ వ్యక్తిగతంగా ప్రతి విషయంలో ప్రతి వాడిని విమర్శించటం, చిన్న పెద్ద లేకుండా నాయకులతో మాట్లాడటం, అసలు అసెంబ్లీ అంటే అది ఎట్లుండాలో కూడా ఆ తీరుతెన్నులు తెలియకుండా చేశారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి, మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి అసెంబ్లీ గురించి అడుగుతాను. గడిచిన 5 సంవత్సరాలు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు 2 సార్లు జరిగిన 6 నెలల్లో 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అంటారు? అప్పుడు అసెంబ్లీ ఏమో ఓ బూత్ ప్రపంచంగా ఉంది, ఇప్పుడు అసెంబ్లీ ఏమో కొందరు చదువుకున్న వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఓ పనితీరుగా ఉంది. అది ఎలా అనిపించింది మీకు గడిచిన 5 సంవత్సరాలు అసెంబ్లీ చూసిన సందర్భంగా కానీ, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, బయట మాట్లాడిన మాటలు కానీ ఎలా అనిపించింది మీకు అసలు వాళ్ళ భాష? ఒక నాయకుడు మాట్లాడుకునే పద్ధతి, మనస్తత్వం, వ్యవహారాలు ఎక్కడా లేదండి. అది అన్నీ ఎక్కడో రోడ్డు మీద రౌడీ రాజ్యంగా ఉన్నది. ఒక నాయకుడు మాట్లాడే పద్ధతికి ఇప్పుడున్న పద్ధతికి సహస్రం తేడా ఉంది. ఒక నాయకుడు ఎట్లా మాట్లాడాలి అనేది వీళ్ళెవరికి తెలియదు. తర్వాత రెండోది, ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాకపోవడం రాష్ట్ర దురదృష్టం.
అంబటి రాంబాబుని ఆ గంట అరగంట రాంబాబు, ఆంబోతు రాంబాబు ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చినాయో తను వ్యక్తిగతంగా విమర్శించుకొని తను ఆలోచించాలి ఆ విషయం. అది ఒకళ్ళు చెబితే తెలిసేది కాదు. కొడాలి నాని మంత్రి అండి, ఆయన కూడా అదే భాష కదా మాట్లాడింది. చెప్పాను కదా, వీళ్ళు ఎవళ్ళు ఆ చదువుకున్న చదువుకు దీనికి సంబంధం లేదండి. వాళ్ళకు అసలు ఎలాంటి లోక పరిజ్ఞానం కానీ సామాజిక బాధ్యత కానీ అట్లాంటివి వాళ్ళకి ఏమీ లేవు. లేకపోవడం వల్లనే అట్లా మితిమీరి ప్రవర్తించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేయడానికి ప్రజల మధ్యకే రాబోతున్నాను అంటున్నాడు కదా, ఎలా చూడాలంటారు? పుట్టి మాట అదంతా తను ప్రొటెక్ట్ చేసుకోవడానికే మార్కెట్లోకి వస్తున్నాడు. ఈసారి తను వెంట ఎవరు ఉండరని భయపడుతున్నాడు. తనను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం తనకేందండి, మాజీ ముఖ్యమంత్రి అండి ఆయన. ఆ ఉన్న కేసులన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, చేసిన దొంగతనాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని భయపడుతూ తను అట్లా వ్యవహరిస్తున్నాడు. అందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది జనం కోసం ఏం కాదు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఫెయిల్ అయిపోయింది, కంప్లీట్ గా 5 నెలల్లోనే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకతను ఇంకా పెంచండి మీరు అని చెప్పి అతని దగ్గరకు వచ్చిన నాయకులకు చెబుతున్నాడు కదా. అసలు ఈ వ్యతిరేకత పెంచండి అనే మాట ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? తను ఎక్కడికక్కడే ఏ రౌడీలు అయితే ఉంటారో వాళ్ళందరినీ వ్యక్తిగతంగా ప్రేరేపింపజేస్తూ ప్రోత్సహిస్తున్నాడు తప్ప ఎవ్వళ్లకు తన మీద ఒక అభిమానం మంచి చెడు లేదు. తను ఎన్ని చెప్పినా జనం మనస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ నాటుకుపోయింది. ప్రధానంగా నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రతి విషయంలో అన్ని ఏ విషయం చిన్నది చెప్పినా తను సొంత పనిగా ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ఏది స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి ఆయన ఏది వదిలిపెట్టట్లా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ప్రజల్లో వ్యతిరేకత పెంచండి అంటే ఏమన్నా గొడవలకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? రాష్ట్ర వ్యాప్తంగా అలజడులకి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇది మొత్తం ప్రధానంగా ఒకళ్ళు చెప్పాల్సిన పని ఏం లేదండి. ఇదంతా అలజడులకే కారణం, ఇంక వేరే ప్రత్యామ్నాయాలు ఏం లేవు. తనకు అవకాశం ఉన్నంత వరకు ఏదన్నా గొడవ చేయడానికే ప్రయత్నం చేస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. తను చేసే అన్ని అరాచక పనులే కాబట్టి అరాచకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మరి ఆయన్నే ఇప్పటికే సీఎం అని భావిస్తున్నారంట ప్రజలు. ఆయన ఎందుకు ఓడిపోయాడో మాకు అర్థం కావట్లేదు, పాపం తండ్రి లేని పిల్లాడు అని చెప్పి బాధపడుతున్నారంట ప్రజలు. అసలుకి తండ్రిని చంపిన పిల్లాడు అని అంటున్నారు, బాబాయిని చంపిన పిల్లాడు అంటున్నారు, అంతేగాని తండ్రి లేని పిల్లాడని ఎవరు బాధపడట్లేదు. అది తను వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలా. అది మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా చెబుతున్నాడు 2027-28లో జమిలీ ఎన్నికలు వస్తాయి, నేనే ముఖ్యమంత్రిని, మళ్ళీ మీ అందరి సంగతి తెలుస్తాను అంటున్నాడు కదా. అదంతా ఉట్టి మాట అండి, అట్లా జరగదు. ఆయనకి ఈసారి కనీసం ఈ 11 సీట్లు రావడం కూడా కష్టం అవుతుంది. అది అంటే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు. పొరపాటున రాడు.